ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ దాడుల పరంపర ఆగట్లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్ అయిన సీఎం రమేష్ కు సంబంధించిన వ్యాపార సంస్థలపై 100 మంది సభ్యులతో కూడిన ఇన్కమ్ ట్యాక్స్ బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. హైదరాబాద్లో ఆయన నివాసంలో, అలాగే కార్యాలయాల్లోనూ, అదే సమయంలో కడప జిల్లాలోని ఆయన నివాసంలో, రమేష్ బంధువుల నివాసాల్లోనూ సుమారు 25 చోట్ల దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించి ఐటీ శాఖ కేవలం 3 రోజుల క్రితమే నోటీసులు ఇవ్వటం విశేషం. అయితే సీఎం రమేష్ ప్రస్తుతం కడప ఉక్కుపై ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని కలిసే ప్రయత్నంలో ఢిల్లీలో ఉన్నారు. కడప ఉక్కుపై నిరాహార దీక్ష చేసి సీఎం రమేష్ దేశవ్యాప్తంగా రాజకీయ, మీడియా వర్గాల దృష్టిని ఆకర్షించారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టినప్పుడు రాజ్యసభలో కేంద్రాన్ని రమేష్ నిలదీసిన విధానం ఆంధ్ర ప్రజలనే కాక భాజపా వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంది. అంతేకాదు, కేంద్ర పీఏసీ సభ్యుడిగా తనకున్న అధికారాల్ని ఉపయోగించుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ ఎవరి మీద ఐటీ దాడులు జరుగుతున్నాయో వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఆయనే టార్గెట్ అవ్వటం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఏ వ్యాపార సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించట్లేదని అనుమానం ఉన్నప్పుడు ఐటీ శాఖ ఖచ్చితమైన చర్యలు తీసుకోవచ్చు. అయితే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఇంత ఉధృతంగా దాడులు జరగటం మాత్రం కక్ష సాధింపే అంటున్నారు తెలుగుదేశం నాయకులు. సీఎం రమేష్ దీనిపై స్పందిస్తూ ఎన్నికల ముందు భయానక వాతావరణం సృష్టించేందుకు, పెట్టుబడులు రాకుండా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాము భయపడమని, పన్నులు సక్రమంగా చెల్లిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నామని రమేష్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.